నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ నివాసంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయంతి శుభాకాంక్షలు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే రకంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభాకాంక్షలు. ప్రతి తెలుగువాడు గర్వించదగినటువంటి మహామనిషి నందమూరి తారక రామారావు గారు. దాదాపు 101వ జయంతి, దాదాపు ఆయన పరంపదించి 2 దశాబ్దాలు అవుతాం. అయినప్పటికీ ఈరోజు కూడా తెలుగు వాళ్ళలో ఏ గ్రామాన పోయినా ఎవరిని మీరు గొప్పగా చూస్తారని ఆలోచన, ఎవరినైనా పలకరిస్తే మాత్రం ఈ తరం కూడా గుర్తుండిపోయే విధంగా బతికినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారతదేశ రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, రాజకీయాల్లో ప్రాధాన్యత కావచ్చు, ఈ సమాజంలో ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించాలనే ఆలోచనతో రాజకీయాలకు నాంది పలికినటువంటి వ్యక్తి, అట్టడుగు వర్గాలకు రాజకీయాన్ని దగ్గర చేసినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకే ఆయన చిరస్మరణీయుడు. ఈ రోజుకు కూడా ఏ పార్టీ అధికారం లేకొచ్చినా, ఎవరు రాజకీయాలు కొత్త పుంతలు దొరికినటువంటి పరిస్థితుల్లో, కొత్త ఆర్థిక విధానాల్లో కొత్తగా వచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఎవరు పరిపాలన కొనసాగించాలన్నా కూడా ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అదే రకంగా 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, కొంతమేర మార్పులు చేస్తూ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈరోజు కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఆయన మేధస్సు, పేద ప్రజలు వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ గురించి తపన ఎంత స్థాయిలో ఉండేదో ఈ తరం నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.